మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క పాద సన్నిధికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాము అని అన్నాను. ఒకసారి నవ్వండి. ఏడవండి అనట్లేదు, నవ్వమాట్లేదు. నా యేసయ్య మీ నోటి నిండా నవ్వును కలగచేయునుగాక. ఇప్పుడు వినింది అదేగా. దేవుడు మన అందరికీ ఏం కలగజేస్తానన్నారు? ఆనందాన్ని ఇస్తానన్నారు, బహు సంతోషాన్ని ఇస్తానన్నారు. అన్నప్పుడు కూడా మీరు ఇంకా ఏడు మొహాలు పెట్టి ఎట్లా చెప్పండి? హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. తీసుకొచ్చారా బైబిల్? పరమగీతములు 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరు బైబిల్ తెరిచి చూడండి, నాతో పాటు చెప్పండి. పరమగీతములు 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాతో పాటు చెప్పండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. మరొకసారి, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. చాలు. తలెత్తి నా వైపు చూడండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అని ఇక్కడ ప్రస్తావించి రాయబడుచున్న బహు చక్కటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈ మాటను ఎవరు పలికారు అని అంటే షులోమితి ఈ మాట పలుకుతుంది. ఏమని పలుకుతుంది అని అంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఎవరంట ఏమి? షారోను వనములో పూయు పుష్పము వంటి దానను. షారోను వనము అనేది దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగాను, పుష్పము అనేది ఒక విశ్వాసికి సాదృశ్యంగా మనకి ఇక్కడ కనబడుతుంది. తనకు తానుగా ఏమని మాట్లాడుకుంటుంది అని అంటే, షారోను అనే ఒక పొలం ఉందయ్యా, ఆ పొలములో ఒక పువ్వు పూస్తూ ఉంది, ఆ పువ్వు వంటి దాను నేను అని తను మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ఈ దినాన చూడగలుగుతున్నాం. అయితే లోకంలో ఎన్నో పువ్వులు మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో పుష్పాలని మనం చూస్తూ ఉంటాము, ప్రతిదినం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ దినాన దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి అని ఆశపడాలంటే, షారోను పొలములో ఎలాగైతే ఈ పువ్వు పూస్తూ ఉందో అలాంటి పువ్వులుగా మనమందరం మార్చబడుదుము గాక. షారోను పొలము అనేది దేవుని యొక్క మందిరానికిను, పుష్పము అనేది ఒక విశ్వాసికి, ఒక ఆత్మీయుడికి సాదృశ్యంగా ఇక్కడ కనబడుతుంది. ఎక్కడుంది ఈ పువ్వు అని అంటే, షారోను పొలములో ఈ పువ్వు మనకు కనబడుతుంది. ఈ పువ్వు ఎక్కడుండాలి? ఈ పువ్వు ఎక్కడుండాలి? ఈ పువ్వు ఎక్కడుండాలి? షారోను అనబడుతున్న దేవుని మందిరంలోనే ఉండాలి. ఆమేన్. ఈ పువ్వు ఎక్కడుండాలి? లోకంలో ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఈ పువ్వు ఎక్కడికి రావాలని ఆశపడుతుంటుంది. చూస్తున్నాం మనం అప్పుడప్పుడు కొన్ని పువ్వుల్ని. ఆ పువ్వులన్నీ రకరకాలుగా ఆశపడుతూ ఉంటాయి. మేము ఎక్కడుండాలి అని అంటే, రాజభవనంలో ఉండాలయ్యా అని కొన్ని పువ్వులు ఆశపడుతూ ఉంటాయి. కొన్ని పువ్వులు ఆశపడుతూ ఉంటాయి, మేము మంచి అధికారిలో ఉండాలి అని ఆశపడుతూ ఉంటాయి. కొన్ని పువ్వులు ఆశపడుతూ ఉంటాయి, ఎక్కడుంటే ఏమైందిలే, ఏదో ఒక రోజు చచ్చిపోయేదే కదా, ఏ రోజున పోవాల్సిన వాళ్ళే కదా. కాలువ కాడు ఉంటే ఏమి చెప్పండి, రాజభవనంలో ఉంటే ఏమి? రాజభవనంలో ఉంటే చావకుండా ఉంటాయా? ఏమక్క? రాజభవనంలో ఉంటే ఏమైపోతే, వాడిపోతే, రాలిపోతే, పోవాల్సినటివి. కాలువ దగ్గర ఉన్నా కూడా వాడిపోవాల్సిందే, రాలిపోవాల్సిందే, చనిపోవాల్సిందే. అయితే ఉన్న కొద్ది సమయమైనా, ఉన్న కొద్ది నిమిషాలైనా ఈ పువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడుతుందో తెలుసా? షారోను పొలంలో ఉండాలని ఆశపడుతుంది. ఆమేన్. ఇలాంటి ఆశను నా యేసయ్య మీ అందరికీ కలుగచేయును గాక. ఇప్పుడు ఈ పువ్వు ఎక్కడుందో చెప్పండి? రాజమందిరిలోనా? దేవుని యొక్క మందిరంలో ఉండాలని ఆశపడుతుంది షులోమితి. అలాగనే ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా ఈ పువ్వు షారోను వనంలో ఎలాగైతే ఉందో, మనమందరము కూడా మన జీవిత కాలం
కొద్ది మట్టుకైనా సరే, ఆ కొద్ది దినాలైనా సరే దేవుని మందిరంలో ఒక పుష్పములాగా మనం అందరం మార్చబడుతుము కాక. షారోను పొలములో పుష్పము వంటి దానునయ్యా నేను అని ఎలాగైతే మాట్లాడుతుందో, ఎందుకు ఆమె షారోను పొలంలో పుష్పం వంటి దానను అని కోరుకుంటూ ఉంది? ఇంతకీ ఈ పుష్పానికి ఉన్న గుణగణాలు ఏంటి? ఈ పుష్పానికి ఉన్న సుగుణాలు ఎలాంటివి? ఎందుకని షారోను వనంలో ఒక పువ్వు వలె నేను బ్రతకాలని షులోమితి కోరుకుంది? ఇంతకీ ఆ పువ్వులో ఉన్న ఆశీర్వాదకరమైన త్రోవలు ఏంటి అనేది ఈ దినాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి మాట, షారోను వనంలో ఈ పుష్పం వంటి పువ్వుకి కలిగిన మొదటి లక్షణం ఏంటో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28, అలాగే లూకాసు సువార్త 12వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. గట్టిగా చదువు, లేదంటే మైక్లో అన్నా చదువు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు. చాలు. ఇప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 27వ వాక్యం చూడండి, అక్కడ కూడా అదే మాట రాయబడుతుంది. లూకాసు వార్త 12:27. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. చాలు. ఇప్పుడు తలెత్తిన వైపు చూడండి. మొదటి మాట, షారోను వనములో పువ్వు వంటి దానం నేను అని ఇక్కడ షులోమితి మాట్లాడుతుంది కదా. ఈ పువ్వు కలిగిన లక్షణాలు ఏంటి? ఈ పువ్వుకు కలిగిన గుణగణాలు ఎలాంటివి అని అంటే, అందులో మొదటి మాట, పువ్వులో ఉంటున్న లక్షణం ఏంటి, సుగుణం ఏంటి అంటే ఎదిగే అనుభవము. ఆమేన్. మొదటిగా ఈ పువ్వు ఏం చేయబడాలి? ఎదిగించబడాలి, ఎదగబడాలి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించండి. ఒక పువ్వు ఎలా ఎదుగుతుందో దాని గురించి మీరు ఆలోచించండి. ఆ పై వాక్యంలో మనం చూడగలుగుతాం. ఎందుకని మీరు చింతిస్తూ ఉన్నారు? దేని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు? అడవి పువ్వులు చూడండి, వాటికి చింత లేదు, చీకు లేదు. అవి ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నాయి. వాటి యొక్క చింత యావత్తు అంతా ఎవరి మీద వేస్తున్నాయి అని అంటే దేవుడి మీద వేసి ఉన్నాయి. అందుకనే ఆ పుష్పాలు ఏ రోజు కూడా ఏడుస్తున్నట్లు, బాధపడుతున్నట్లు మనకు కనబడతాయా ఎక్కడైనా పువ్వులు? ఎందుకు ఏడవు? వాటికి చింత లేదండి, వాటికి బాధ లేదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం కావాలి, ఏం తినాలి అనే చింత యావత్తు వాటికి లేదు. ఎందుకనంటే రేపు మనది కాదు. ఉన్న రోజునే నేనేం చేయబడాలి? ఎదిగించబడాలి. ఒక పుష్పానికి ఉన్న మంచి లక్షణం ఏంటయ్యా అని అంటే, మొదటి లక్షణం ఏంటంటే ఎదగబడే అనుభవం ఉండాలి. ఈ పుష్పం అనేది విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రతి విశ్వాసి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటయ్యా అంటే ఎదిగే అనుభవంలోనికి రావాలి. ఏం చేయబడాలి? ఎదిగే అనుభవంలోనికి రావాలి. నువ్వు ఎంతగా ఎదగబడతావో, ఎంతగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావో అంతగా దేవుడు మనల్ని కృప చూపడం ప్రారంభిస్తాడు. ఒక ఎదిగే అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఎదిగే అనుభవంలోనికి ఒక విశ్వాసం ఎప్పుడైతే రాగలుగుతాడో అతని మీద దేవుడు అధ్యాత్మమైన కృపను చూపడానికి దేవుడు కృప చూపుతాడు. అయితే ఈ దినాన మనం ఎదగబడుతూ ఉన్నామా? ఎదిగే అనుభవంలోనికి రాగలుగుతూ ఉన్నామా? బైబిల్లో చూడండి, మనం ఎదగలేకపోతూ ఉన్నాము. ఎదగలేకపోకుండా అణచివేయబడుతూ ఉన్నాం. కారణం ఏంటయ్యా అంటే మనకి చింత. ఏంది? ఏ చింత? రేపేం వండుకోవాలి, ఈరోజే ప్లాన్ వేసుకుంటాం. అన్నారు కదా, ఆదివారం వస్తే ఏమైనా ప్లాన్ వేసుకుంటాం. అయ్యా నువ్వు రేపు ఉదయానికి అలాగే అన్నకాడికి వెళ్ళి 1 కేజీ తీసుకొని వచ్చి నేను టక రెడీ చేసేసి వండిపోయేసి మనం ప్రార్థనకి వెళ్ళేసి మధ్యాహ్నం అన్నం ఏదో ఒకటి తినేసి వచ్చేసి ఏం చేయాలి? ఇంట్లో చక్కగా టీవీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని రోజు మనం కూర్చొని తింటా ఉందామయ్యా రేపు. ఇదేగా మన చింత. రేపు ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా, ఇదే మన చింత, మన ఆలోచన ఇదే. రేపు ఏం క్యారేజ్ కట్టాలి పిల్లలకి, ఏమగా రేపు పులిహోర అయిపోతే తర్వాత ఏం రోజు, ఆ తర్వాత ఏంది? ఎప్పుడు పప్పేనా? ఎప్పుడు చూసినా ఇదేనా? నిన్న పసుపు చీర కట్టుకున్నా, రేపు ఏం చేయాలా?
ఎర్ర చీర కట్టుకోవాలి, ఆ తర్వాత పెళ్ళికి పోవాలి, అక్కడ పట్టు చీర కట్టుకోవాలి. ఈ పట్టు చీర కట్టేసుకున్నాను కదా, ఇంకే చీర కొనుక్కోవాలా? ఇదే కదా మన చింత యావత్తు. ఇంకెక్కడ మనం ఎదగబడేది? ఆ పువ్వు ఎక్కడుంది? షారోను వనంలో అనబడుతున్న దేవుడి మందిలో ఉంది. తనకున్న ఆలోచన అంతా ఎంత తెలుసా? చింత పడట్లేదండి, ఎప్పుడు కూడా తన దేవుడి మందిలో ఎదగాలని ఆశపడుతూ ఉంది ఆమె. అయితే ఎందుకు ఎదగబడట్లేదయ్యా ఈ రోజున మనము అని అంటే, మత్తయి సువార్త 3:7 చదవండి. ఎందుకని ఒక ఆత్మీయుడు ఎదగబడట్లేదో మనం అక్కడ చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ విత్తనాల గురించి రాయబడుతూ ఉంటుంది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేస్తున్నాయి? అణచివేస్తూ ఉన్నాయి. గమనించారా మీరు? ఇక్కడ ఒక విత్తనం కనబడుతుంది. విత్తనము ఒక దగ్గర నేలలో పడినప్పుడు ఇప్పుడు మొదటగా అది ఏం చేయబడాలా? ఎదగబడకుండా నేను ఎదగలేను, నా వల్ల కాదు, నేను ఇంతటి జీవితాన్ని చేయలేను అని అనడానికి కారణం ఏంటో తెలుసా అండి? వాటికంటే పైన ముండ్ల పొదలు ఉన్నాయంట. ఈ ముండ్ల పొదలు ఒక విత్తనాన్ని ఎదగనివ్వకుండా ఏం చేస్తూ ఉన్నాయి? అణచివేస్తూ ఉన్నాయి. మన జీవితంలో కూడా అనేక ముండ్లు లాంటి పరిస్థితులు చెలరేగుతూ ఉంటాయి. అనేక ముండ్లు లాంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు ఇంకేం దేవుళ్ళే, ఇంకెప్పుడు మనం ఎదిగేది? మనం ఎదగాలనుకుంటున్న నలుగురు మనం ఏం చేస్తున్నారు? అణచివేస్తూ ఉన్నారు. మనం ఎంతగా దేవుళ్ళు అభివృద్ధి చెందాలన్నా, ఎంతగా ఎదగాలన్నా, ఎంతగా దేవుళ్ళలోనికి ముందుకు వెళ్ళాలన్నా అనేక పరిస్థితులు నన్ను ఏం చేస్తున్నాయి? అణచివేస్తూ ఉన్నాయి. విత్తనముల కంటే ముందు ఏది ఎదుగుతూ ఉన్నదంట? ముండ్ల పొదలు ఎదుగుతూ ఉన్నాయంట. ముండ్ల పొదలు ఎదిగిన బట్టి ఉండకుండా ఏం చేస్తున్నాయి తెలుసా? వాటిని అణచివేస్తున్నాయి. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన నా దేవుని ప్రియులారా, మనల్ని ఏది అణచివేస్తుందో, మనల్ని ఏది తొక్కి వేస్తుందో దానిని వైపు మనం చూడకూడదు. చూడండి, నేలలో ఒక విత్తనం పడుతుంది. నేలలో ఒక విత్తనం పడిన తర్వాత అది భూమిలోనికి వెళ్తుంది. భూమిలోనికి వెళ్ళిన తర్వాత నేను బయటికి రాలేను, నేను ఎదగలేను. ఏంది? పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద మట్టి ఉంది, దీన్ని నేను తీసుకొని కూడా బయటికి రాగలుగుతానా, ఎదగగలుగుతానా అని అనుకుంటుందా? చెప్పండి. అని అనుకుంటే ఏమవుతుంది? అది అక్కడికక్కడే చచ్చిపోయి ఎదగిన పరిస్థితులకి రాదు. తను అనుకుంటుంది, ఆ విత్తనం అనుకుంటుంది, ఎన్ని పరిస్థితులైనా నా జీవితంలో కలగని నేను నిదానంగా ఏమవుతుంది? ఇప్పుడు ఈ విత్తనం చెప్పాలి, ఏమవుతుంది? ఎదిగే అనుభవంలోనికి వస్తుంది. మరి దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న పుష్పం వంటి మనము కూడా ఏమవ్వాలో తెలుసా? ప్రతి విషయంలో కూడా ఎదిగే వారిగా మనం మార్చబడతాము గాక. అయ్యా నేను ఎదగలేకపోతున్నాయి, కారణం ఏంటమ్మా అంటే నన్ను కొన్ని ముండ్లు అణచివేస్తూ ఉన్నాయి, కొన్ని పరిస్థితులు నన్ను అణచివేస్తూ ఉన్నాయి. నేను ఎంతగా దేవుళ్ళలోనికి ఎదగాలనుకుంటున్నాను కానీ నా పరిస్థితి నన్ను ఏం చేస్తుంది? అణచివేస్తుంది. నా కుటుంబంలో చెలరేగుతున్న సమస్యలు నన్ను అణచివేస్తూ ఉన్నాయి. ఈ పుష్పం అలా అనుకోవట్లేదండి. ఎన్ని పరిస్థితులు తన జీవితంలో కలుగుతున్నా తాను అణచివేయబడకుండా దేవుళ్ళు నానాటికి ఎదుగుతూ ఉంది. ఆమె కొంతమంది చూడండి, ఎదుగుతారే కానీ కొద్ది రోజులకి అలా ఆగిపోతూ ఉంటారు. ఎదుగుతున్నామని అనుకుంటారే కానీ వారి పరిస్థితులను బట్టి వారు అణచివేయబడుతూ ఉంటారు. వాక్యం ఏమంటుందో తెలుసండి? ఏ విషయాల్లో మనం ఎదగాలి అని అంటే ఎఫెసీ పత్రిక 4:15 చదవండి. ఎఫెసీ పత్రిక 4:15 మనం చూడగలిగితే ఏ విషయాల్లో ఒక ఆత్మీయుడు ఎదగాలి అని అంటే క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదగాలి. క్రీస్తు వలె ఒక ఆత్మీయుడు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తు వలె బ్రతకాలని, క్రీస్తు వలె జీవించాలని, క్రీస్తు వలె ఉండడానికి కారణం ఏంటో తెలుసండి? ప్రతి విషయంలో మనం ఎదగాలి. ప్రతి విషయంలో ఎదగబడే ఒక అనుభవంలోనికి మనం రావాలి. ప్రతి ఆత్మీయుడు, ప్రతి క్రైస్తవుడు ఏమవ్వాలో తెలుసండి? క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు వలె మారాలి, క్రీస్తు వలె ఎదగాలి అని అంటే అన్ని విషయంలో మనం ఏం చేయబడాలా? చెప్పండి, ఏం చేయబడాలక? ఎదగాలి. ఎదగలుగుతున్నాము. ఒక పువ్వు ఏమవుతుంది? దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే అనుభవంలోనికి వస్తుంది. ఈ రోజున ఒక ఆత్మీయుడు ఎదగగలుగుతూ ఉన్నాడా? ఎదిగే అనుభవంలోనికి రాగలుగుతూ ఉన్నాడా?
ఏ విషయంలో ఎదగాలయ్యా అని అంటే వాక్యం ఏమంటుంది? మనం అన్ని విషయంలో ఎదగాలి. ఏ విషయంలో ఎదగాలి? అన్ని విషయంలో ఎదగాలి. కొంతమంది చూడండి, కొన్ని విషయాల్లో ఒక్క దాంట్లో మాత్రం ఎదుగుతుంటారు. ఏమండి, ఏ విషయంలో ఎదుగుతున్నారమ్మా? ఓ, నేను చక్కగా పాటలు పాడతానండి. పాటలు పాడే ఒక్క దాంట్లో మాత్రం ఎదుగుతారు వీళ్ళు, ఇక దేంట్లో ఎదగలేరు. పాటలు పాడమంటే ఏమక్క, పాటలు పాడమని మైక్ గాని ఇస్తే, అబ్బో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే అది 2-3 రోజులైనా పాడతానే ఉంటారు. ఇంకా ఏ కారణం అంటే దాంట్లో మాత్రం ఎదిగారు. అక్క, ఎంత చక్కగా పాటలు పాడుతున్నావు కదక్క, ప్రార్థన చేయక నాయన సోదరం, నాయన అందరిని కాపాడు ప్రభు, ఆ ఊరోళ్ళని అందరినీ. ఆమె కారణం ఏంటి? ప్రార్థనలో నువ్వు ఎదగట్లేదని అర్థం. కొంతమంది చూడండి, ప్రార్థన బాగా చేస్తారు, ప్రార్థనలో ఎదుగుతారే కానీ పాటలు పాడరు. వాక్యం ఏమంటుందో తెలుసా? దేంట్లో ఎదగాలంతా? దేంట్లో ఎదగాలి? అన్ని విషయంలో మీరు ఎదగాలి. కొంతమంది పరిచయం చేస్తారు, ఓ చక్కగా పరిచయం చేస్తారు, అద్భుతమైన పరిచయం చేస్తారు. వాళ్ళకి మించిన పరిచయం మరొకరు చేయరండి. అంత అద్భుతమైన పరిచయం చేస్తారా? మరి మందిరంలోకి వచ్చి ఆరాధన చేయండి. నాకు రాదు, నేను ఆరాధన చేయలేదు. ఏమి నాకు భయం. ఏం భయం నీకు? ఇక్కడ ఏమన్నా డ్యాన్స్లు ఏమంటున్నావా? ఏమన్నా గొడవలు ఏమంటున్నావా? వీళ్ళు పరిచయంలో ఎదగుతారు కానీ ఆరాధన చేయరు, పాట పాడరు, ప్రార్థన చేయరు. వాళ్ళు ఎదిగింది ఏ విషయంలో? పరిచర్య అని ఒక్క విషయంలోనే ఎదిగారు. యేసు వలే మనం ఉండాలి అని అంటే, యేసయ్య వలే మనం మారాలంటే మనం అన్ని విషయంలో ఏం చేయబడాలి? చెప్పండి 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 అక్క. మనం అన్ని విషయంలో ఎదగబడాలి. నిన్ను ఏదో ఎదగనీయకుండా అణచివేస్తుందో చూసారా, దానిని ఎదిరించి నువ్వు దేవుడి కొరకు ఎదిగేవారిగా మారాలి. ఎదగబడలేకపోతున్నావు, ఒక్క విషయంలోనే ఎదుగుతున్నావే కానీ వాక్యం ఏమిటో తెలుసా? మనం అన్ని విషయంలో ఎదగాలి. సమస్య వస్తుంది, కష్టం అనేది ఎదురవుతుంది, బాధ అనేది ఎదురవుతుంది. ఏమ్మా ఇంతగా రావాలనుకుంటున్నావు, ఇంతగా దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నావు కదా. ఏందోనయ్యా, నా పరిస్థితులు నన్ను అణచివేస్తున్నాయి, నా ఇబ్బందులు నన్ను అణచివేస్తున్నాయి, నన్ను దేవుళ్ళలోని ఎదగనివ్వకుండా నన్ను నానాటికి అణచివేస్తూ ఉన్నాయి, త్రొక్కేస్తూ ఉన్నాయి అని అంటే నువ్వు వాటికి లోబడిపోతున్నావు. షారోను వనంలో ఉన్న పుష్పం ఏం చేస్తుందో తెలుసా? మొదటిగా ఎదిగే అనుభవంలోనికి వస్తూ ఉందండి. ఆమె ఎదగాలండి. ప్రతి క్రైస్తవుడు దేవుడి వల్లే మారాలి అని అంటే మనం ఏం చేయబడాలో తెలుసా? ఎదిగే అనుభవంలోనికి రావాలి. ఎదిగే అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఎదిగే అనుభవంలోనికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు నానాటికి మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. ఒక్క విషయంలో ఎదిగి ఇది నాకు తెలియదులే, ఇది నాకు రాదులే అని అనుకుంటే క్రీస్తు వలె మనం ఎలా మారగలుగుతాం? క్రీస్తు వలె ఒక ఆత్మీయుడు మారాలి అని అంటే అన్ని విషయంలో ఎదగాలి. అన్ని విషయంలో ఇది రాదు, ఇది చేత కాదు, ఇది నాకు తెలియదు అంటే కుదరదు. అన్ని విషయంలో ఎదిగిన వాడే క్రీస్తు వలె మారుతాడండి. టీచర్ అవ్వాలంటే అవతారం చెప్పాలి. టీచర్ అవ్వాలంటే అవతారం వాళ్ళకి ఏం పెడతారు? ఎగ్జామ్ ఒకటి పెడతారు. ఆ ఎగ్జామ్లో అండి నీకు బాగా వచ్చిన ఎగ్జామ్ ఏంటి? సరే మ్యాథ్స్ అనుకున్నాం. మ్యాథ్స్ ఒకటి బాగా వచ్చాయా, నీ మ్యాథ్స్కి సంబంధించినవే ఒక 10 వీడియోస్ వచ్చాయి. అయ్యా నాకు మ్యాథ్స్ ఒక్కటే వచ్చాయా, నాకు అంత జనరల్ నాలెడ్జ్ తెలియదు, లేకపోతే ఇంకొకటి తెలియదు అని చెప్పి వస్తే, అయ్యో ఈ బిడ్డ మ్యాథ్స్ ఒక్కటే వచ్చు, ఈ కాబట్టి ఇవిని మ్యాథ్స్ టీచర్గా చేద్దామని అంటారా? చెప్పండి అక్క, ఏం చేయాలా? అన్ని సబ్జెక్టులు రావాలి. అన్ని సబ్జెక్టులు వస్తేనే నువ్వేమవుతావు? ఇప్పుడు ఒక టీచర్గా మారగలుగుతావు. నీకు ఏమీ రాకపోతే ఒక టీచర్ వల్లే మనం మారగలుగుతామా? ఒక టీచర్ జాబ్ మనకు వస్తుందా? మరి ఒక టీచర్ జాబ్ రావడానికే అంత ప్రయత్నం చేయాలి. మరి క్రీస్తు వలె మారాలంటే మనం ఏం చేయబడాలా? అన్ని విషయంలో మనం ఎదగాలి. ఆమేన్. ప్రతి విషయంలో నువ్వు ఎదగాలి. ఒక ఎదిగే అనుభవంలోనికి నువ్వు రావాలి. బైబిల్లో మనం చూడగలిగితే ఏమండి, బాలుడగు సమూయేలు మనకు కనబడతారు. అది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యంలో మనం చూడగలుగుతాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఏం చేస్తున్నాడంట? ఎదుగుచూ ఉండెను అంటాడు. చూసారు మీరు ఆ మాటను? ఏం చేస్తున్నాడు? బాలుడగు సమూయేలు ఇంకను అని అంటే ఏమని అర్థం? ఇప్పటి వరకు
ఇప్పటి వరకు తాను ఏం చేస్తూ ఉన్నాడు? ఎదుగుతూనే ఉన్నాడు. తన ఎదుగుదలను ఆపేసుకోలేదు. అయ్యా ఎలా ఎదుగుతూ ఉన్నాడు అని బైబిల్లో మనం చూడగలిగితే, మొదట్లో మనం చూడగలుగుతాం. తల్లి గారు ఏమండి, హన్నమ్మ తల్లి ఎప్పుడైతే దేవుడి సన్నిధి తీసుకొని దైవ సేవకుడితో మాట్లాడుతూ ఉందో, బాలుడగు సమూయేలు ఏం చేశాడండి? సాష్టాంగపడి యెహోవాకు మ్రొక్కెను అని రాయబడుతుంది. ఆ తర్వాత కూడా మనం చూడగలుగుతాం ఏం చేస్తున్నాడు? బాలుడగు సమూయేలు యెహోవా మందిరంలో ఏమండి పరిచర్య చేయుచుండెను అని రాయబడుతుంది. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఎదుగుతున్నాడు, పరిచర్యలో ఎదుగుతున్నాడు. ఈ రెండు వస్తే చాలే అని అనుకోలేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకనూ ఎదుగుచున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలి మీరు? ఏం చేస్తున్నాడు? ఇంకనూ ఎదుగుతూ ఉన్నాడు అని అంటే ఇదివరకు ఎదగలేదన్నా, ఇంక ఎదగబోడనా? తన జీవిత కాలం అంతా ఎదగాలని ఆశతో తను నడిపించుకొడుతున్నాడు. అయ్యా సమూయేలు జీవితంలో ఏముందయ్యా? ఎప్పుడు చూసినా మందిరంలో ఉండేవాడు కాబట్టి ఎదగతాడు. ఏమండి, ఆయనకేమన్నా పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? కాపురమా? సంసారమా? మాకెన్ని కష్టాలు అనుకున్నావు? మాకు ఎంత పనులు అనుకున్నావు? మేము ఇంకెక్కడ ఎదగబడేది? మా పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి కదా అని అంటే, దేవుడి మందిరంలో ఉన్న సమూయేలులో మనం గమనించగలిగితే అక్కడ పరిస్థితులు కూడా అంత బాగోలేవు. పరిస్థితులు కూడా కొన్ని తారుమారుగానే ఉన్నాయి. దైవ సేవకుల కుమారులే, దైవ సేవకుని యొక్క కుమారులు ఏం చేస్తున్నారయ్యా అంటే పాపానికి ఒడిగడుతూ వచ్చిన వారిని పాడు చేస్తూ అనేకమైన పాపంతో ఆలోచనతో గూడు కట్టుకొని తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న విషయాన్ని సమూయేలు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇవి జరుగుతుండేది? మందిరంలోనే జరుగుతున్నాయి. మందిరంలో ఏం జరుగుతున్నాయి అంటే ఏలీ యొక్క కుమారులు ఏం చేస్తున్నారు? పాపానికి ఒడిగడుతూ ఉన్నారు. వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారు, పాపం త్రోవలో నడిపించబడుతున్నారు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారయ్యా అంటే బాలుడగు సమూయేలు చూస్తున్నారు. బాలుడగు సమూయేలు ఈ పరిస్థితులన్నిటినీ చూసినప్పుడు ఎక్కడైనా అరే దైవ సేవకులు కుమారులే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను చేస్తే తప్పేంటి అని అనుకున్నాడా? పొరపాటున అనుకోలేదండి. కారణం ఏంటో తెలుసా? తాను మనుషుల్లో ఎదగాలని ఆశపడలేదు, కానీ యెహోవా యందు ఎదుగుచూ ఉండెను. ఆమె దేవుని యందు ఎదుగుతూ ఉన్నాడు. మనుషుల వైపు చూడలేదు. తన ముందు జరుగుతున్న పరిస్థితులు చూసి తాను కృంగిపోలేదు. ఏంటి మందిరంలో ఇలాంటివి జరుగుతున్నాయి? మందిరానికి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళ, మందిరానికి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళ అని ఏ రోజు కూడా తన మనసులోనికి రానివ్వలేదండి. ఎప్పుడు కూడా తాను దేవుల్లో ఎదుగుతూ ఉన్నాడు. చాలా మంది మందిరానికి వస్తూ ఉన్నారు, చాలా మంది దేవుని ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. వారి పరిస్థితులు చూసి సమూయేలు కృంగిపోలేదు, ఎదిగిపోవాలని కృంగిపోవాలని ఆశపడలేదు. దేవుడి వైపు చూసి తను ఏం చేయబడ్డాడో తెలుసా? నానాటికి ఇంకనూ ఎదుగుతూ ఉండెను. ఆమె ఏం చేస్తున్నాడు? ఇంకా ఎదుగుతూ ఉన్నాడు, ఇంకా దేవుడిలోనే నడిపించబడుతూ ఉన్నాడు. మరి ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు ఎక్కడ కనబడతాయో తెలుసా? దేవుని సంఘంలోనే మనకు కనబడుతూ ఉంటాయి. ఆత్మీయుల మధ్యలోనే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. వాటిని చూసి మనం కృంగిపోకూడదు, వాటిని చూసి మన ఎదుగుదలను ఆపుకోకూడదు. ఏమండి, ఆపుకోవచ్చా? ఎవరినో చూసి మన జీవితాలు ఆపుకోవడం ఎందుకంటే పులుని చూసి దండవాతలు పెట్టుకున్నట్లుగా ఎవరో దేవుని సన్నిధికి వస్తున్న అనేక మందిలో ఎవరో అణచివేయబడుతున్నారని, ఎవరో ఎదగబడట్లేదని నీ ఎదుగుదలను ఆపివేసుకుంటావా? నీ ఎదుగుదలకు దూరం అయిపోతామా? అనేక పరిస్థితులు మందిరంలోనే జరుగుతున్నాయి, కానీ వాటిని చూసి సమూయేలు ఎదగబడకుండా లేదండి, దేవుళ్ళనే ఎదుగుతూ ఉన్నాడు. ఆమె దేవుళ్ళో ఏం చేస్తున్నాడు? సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు, దేవుళ్ళో నడిపించబడుతూ ఉన్నాడు, దేవుళ్ళో కొనసాగించబడుతూ ఉన్నాడు. తర్వాత వాక్యాన్ని మనం చూడగలిగితే బాలుడగు సమూయేలు ఏం చేస్తున్నాడు? ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉండెను. ఆమె నువ్వు దేవుళ్ళో ఎదగగలిగితే దేవుడు దయ పొందుకోగలుగుతావు. దేవుళ్ళో ఎదగగలిగితే మనుషుల యొక్క దయను నువ్వు చూడగలుగుతావు, ఆ ప్రేమను నువ్వు చూడగలుగుతావు. ఆ ప్రేమను పొందుకోవాలి అంటే దేవుళ్ళో ఎదిగే వారిగా మనం మారాలి. ఈరోజు మారగలుగుతున్నామా? ఎదిగే అనుభవంలోనికి మనం రాగలుగుతున్నామా? షారోను మనవులో ఉన్న పుష్పం ఎలా ఉందయ్యా అంటే ఎదిగే అనుభవంలోనికి వస్తూ ఉంది.
పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. వారిని చూసి వీరిని చూసి మన ఎదుగుదలను ఆపుకోకూడదు. వారిని చూసి వీరిని చూసి మనం కృంగిపోకూడదు. మన ఎదుగుదల ఎప్పుడు దేవుని చూస్తూనే ఎదుగుతూ ఉండాలి. ఆమేన్. అయ్యా ఎదుగుతూ ఉంటే ఏం కలుగుతుందయ్యా అని అంటే న్యాయాధిపతుల గ్రంథం 13:24 కూడా మనం చూడగలిగితే ఇక్కడ మరొక బాలుడు మనకు కనబడతాడు. చూడండి, న్యాయాధిపతులు 13:24 చూడండి. శాంసన్ అను పేరు పెట్టిను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. చాలా గమనించారు ఆ మాటను. ఆ బాలుడు ఎదిగినప్పుడు చెప్పండి, యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఎందుకయ్యా దేవుడు ఎదగమంటూ ఉన్నాడు? అన్ని విషయంలో ఎందుకు ఎదగాలి అని అంటే, ఎవరైతే ఎదుగుతారో వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నువ్వు అన్ని విషయంలో ఎదుగుతున్నావా? నువ్వు దేవుడి వలె ఉండాలి అని, దేవుడి వలె జీవించాలని, దేవుడి వలె బ్రతకాలని నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నానాటికి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నానాటికి దేవుడి వల్ల దీవించడం ప్రారంభిస్తాడు. ఎందుకయ్యా నేను ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు నా కుటుంబం దీవెనకరంగా మార్చబడట్లేదంటే నీలో ఎదుగుదల లేదు. మనం అన్ని విషయంలో ఎదగాలే కానీ అన్ని విషయంలో అణచివేయబడే వారిగా మనం ఉండకూడదు. శాంసన్ ఏమయ్యావయ్యా అని అంటే, నేను యెహోవా యందు ఎదుగుతూ ఉన్నానయ్యా. యెహోవా యందు ఎదుగుతే ఏమైందయ్యా అని అంటే, దేవుడు అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు ఏమంటే ఎదుగుతూ ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎదుగుతూ ఆశీర్వదించబడిన వ్యక్తి జీవితంలో మనం పరిశీలన చేయగలిగితే, ఆ తర్వాత మీరు చదువుకుంటూ వెళ్ళండి. తన జీవితంలో ఎన్నో అవమానాలకి గురైనట్లుగా, ఎన్నో పాపానికి ఒడిగట్టుకున్నట్లుగా తన జీవితంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే చివరికి వచ్చేసరికి, తన జీవితం ముగించబడేసరికి, తన జీవితం అంతం వచ్చేసరికి మనం గమనించగలిగితే, ఎదుగుచూ ఉన్న శాంసన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దేవుడు ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడా? దేవుడు అన్ని జనుల చేతికి అప్పగిస్తాడా ఆయన బిడ్డల్ని? ఎందుకయ్యా అంటే, శాంసన్ ఎవరో తెలుసా? నాలో ఎదుగుతూ ఆశీర్వదించబడిన వాడు. ఈరోజు ఏదో చిన్న పాపం చేశాడు, ఒక అతిక్రమాన్ని ఒడిగట్టుకున్నాడు, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు కదయ్యా, వదిలేయచ్చు కదా అని అంటే, మరలా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఎదగవలసిన నేను, ఎదుగుచూ ఉన్న నేను, నా అతిక్రమములు బట్టి, నా పాపములు బట్టి, అన్ని విషయాలు ఎదగవలసిన నేను ఈ రోజున నా జీవితాన్ని పతనానికి దారి తీసుకున్నానయ్యా, దయతో నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే తను ప్రార్థన చేశాడో, ఒకప్పుడు దేవుడు శాంసన్ని ఆశీర్వదించాడు కనుక అతన్ని శత్రువుల చేతికి అప్పగింపబడలేకుండా అతన్ని ఏం చేశాడు? కాపాడాడు, రక్షించాడు, విజయాన్ని కలగజేశాడు. ఆ విజయాన్ని కలగడానికి కారణం ఏంటంటే, అతడు దేవుడు ఎదిగినవాడు. దేవుళ్ళు ఎదిగిన వాడిని ఏ రోజు కూడా దేవుడు విడిచిపెట్టడు. ఏ రోజు కూడా దేవుడు అతనికి దూరం అయిపోడు. కారణం ఏంటయ్యా అంటే, అతడు దేవుళ్ళు ఏం చేస్తున్నాడు? ఎదుగుచూ ఉండెను. ఆమేన్. ఏం చేస్తూ ఉన్నాడు? చెప్పాలి మీరంతా. దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుచూ ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఏం చేయబడాలా? సమూయేలు వలె ఇంకనూ ఎదుగుచూ ఉండాలి. ఈరోజు ఎదిగింది చాలే, ఇది చాలే అని అనుకోకూడదు. ప్రతిదినం ఒక ఆత్మీయుడు ఏం చేయబడాలో తెలుసా? నానాటికి ఎదుగుతూనే ఉండాలి. ఈరోజు ఒక గంట సేపు ప్రార్థన చేసామంటే రేపు ఎంతసేపు చేయాలా? అరగంట చేసుకోవాలి. ఆ తర్వాత మంగళవారం ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలా? 10 నిమిషాలు చేసుకోవాలి. ఆ తర్వాత బుధవారం అసలే చేసుకోకూడదు. అదే కదా ఎదుగుదలంటే. చెప్పండి, ఎదుగుదలంటే ఏంటి? ఈరోజు ఒక అరగంట చేసామనుకోండి, రేపటి దినాన చెప్పండి, రేపటి దినాన ఏం చేయాలా? 2 గంటల సేపు ప్రార్థన చేసుకో. ఇది ఎదుగుదలంటే. మనలో ఎదుగుదలంటే వెరైటీ, ఇది రివర్స్. ఏమండి, క్రైస్తవులు అని పడుచున్న మనలో ఎదుగుదలంటే రివర్స్లో వస్తుంటుంది బండి. అంతేనా? అదేగా మనం చేసేది. ఎక్కడండి ఎదుగుదల?
ఎక్కడ దేవుళ్ళు ఎదగలుగుతున్నాం? ఏ రోజైనా ఈరోజు నేను సేపు ప్రార్థన చేశాను, రేపు దినాన అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక అధ్యాయం చదివితే రేపు ఎంత చదవాలా? 2 అధ్యాయాలు చదవాలి, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. ఇలా ఎప్పుడైనా అనుకుంటామా? ఈరోజు ఒక అధ్యాయం చదివితే రేపు ఒక శరణమే, ఒక వాక్యమే అయిపోయి, ఆ తర్వాత అసలు పడలే. ఇంకెక్కడండి మనం ఎదుగుదల? నీ ఎదుగుదలలోనికి నీ బిడ్డలు రావాలండి. ఆమేన్. మనం ఎదుగుచూ ఉన్నప్పుడు మన ఎదుగుదలను చూసి మన బిడ్డలు నేర్చుకోగలుగుతారు. నువ్వే ఎదగనప్పుడు నీ బిడ్డలు ఎలా ఎదుగుతారండి? అర్థమైందా మీకు? మనం ఎదుగుతుంటే మన పక్కన ఉన్న పూలు కూడా ఏం చేయబడతాయి చెప్పాలి? ఎదుగుతూ ఉంటాయి. నువ్వే అణచివేయబడుతుంటే నీ పక్కన ఉన్నవి కూడా ఏమవుతాయి? నీ కుటుంబంలో ఉన్నవి కూడా ఏమవుతాయి? అణచివేయబడతాయి. షారోను వనంలో ఉన్న పువ్వు చేసిన మొదటి లక్షణం ఏంటో తెలుసండి? ఎదుగుతూ ఉండేను, ఎదుగుచూ ఉండేను. ఏ రోజైనా అయ్యా ఈరోజు ఎంత ప్రార్థన చేసావయ్యా అన్ని భర్తను అడుగుంటావు. నేను ఈరోజు ఎంతసేపు చేశాను అమ్మాయి? అవునా, నేను ఈరోజు ఎంతసేపు చేశాను అనుకున్నావు? 2 గంటల సేపు చేశాను. నువ్వు 2 గంటల సేపు చేసావా? అయితే అని చెప్పి ఆయన దాచిపెట్టుకొని ఇప్పుడు ఆయన 3 గంటల సేపు చేయాలి. ఆ తర్వాత నువ్వు పోయి అడగాలి, ఈరోజు ఎంతసేపు చేసావు? నువ్వు అనుకుంటావు ఈరోజు 1 గంట చేసుకుంటావు. ఈరోజు నేను ఎంతసేపు చేశాను అనుకున్నావు? 3 గంటల సేపు ప్రార్థన చేశాను. 3 గంటలైనా ఆఫ్టర్ నువ్వు 3 గంటలే. నేను ఎన్ని గంటలు చేశాను తెలుసా? ఎన్ని గంటలు చేశానో తెలుసా? ప్రార్థన 5 గంటలు ప్రార్థన చేశాను. ఇది ఎదగడం అంటే. అయ్యా ప్రార్థన చేసుకున్నా, చేసుకోలేదు, సరే కూర్చో, చిన్న ప్రార్థన చేసుకున్నా, అయినా ఈరోజు అంతా కాపాడు ఆమె ప్రభు. అదే కదా మనం చేసేది. ఇంకెప్పుడండి మనలో ఎదుగుదల? ఎదుగుదల ఉండేవాడే షారోను పొలంలో ఉండగలుగుతాడు. షారోను పొలంలో ఒక పువ్వు ఉంది, ఆ పువ్వు ఎదుగుచూ ఉంది, అణచివేయబడలేదు. నిద్ర వస్తుందని అణచివేయబడలేదు, కష్టం వచ్చిందని అణచివేయబడలేదు, నడు నొప్పని అణచివేయబడలేదు, ఎదుగుచూ ఉండేదో రాయబడి ఉంది. ఆమేన్. అవునా కదా? ప్రార్థన చేసుకున్నావా ఈరోజు? ఏం నడుగుతుంది మాస్టర్, ఈ చెయ్యి ఎంత నీట్లేదా, ఈ చెయ్యి ఏమో నిలబట్టలేదా, ఈ కాళ్ళు ఏమో నిలబట్టలేదా? కాళ్ళు చేతులుతాయా? మరి నువ్వేమన్నా పరిగెత్తుతా ప్రార్థన చేయాలా? ఏమాక పరిగెత్తుకుంటూ ప్రార్థన చేస్తావా? పరిగెత్తుకుంటూ వాక్యం చదువుతావా? లేదుగా. నీ ఎదుగుదల ఎక్కడ? అన్ని విషయంలో ఎదగాలి కదా. క్రీస్తు వలె ఒకడు మారాలి అని అంటే అన్ని విషయంలో ఎదగాలి. అన్ని విషయంలో ఏ వ్యక్తి అయితే ఎదగలుగుతాడో వాడు క్రీస్తు వలె మారుతాడు. నువ్వు క్రీస్తు వలె మారగలుగుతున్నావా? ప్రభు అయిన యేసు క్రీస్తు మనం చూడగలిగితే యేసయ్య అన్ని విషయంలో ఎదిగారండి. మరి ఒక పువ్వు ఏం చేస్తుంది అంటే అన్ని విషయంలో ఎదిగే అనుభవంలోనికి రావాలి. ఆమేన్. ఎదిగినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నా పరిస్థితులను చూసి నేను అణచివేయబడుతున్నానయ్యా, నా జీవితాన్ని చూసి నేను అణచివేయబడుతున్నానయ్యా అని అనుకోవద్దు. అణచివేసేవి ఎన్నో వస్తాయి మన మీదకి. మనల్ని పాడు చేయాలని, మనల్ని అణచివేయాలని, మన జీవితాన్ని శాపానికి గురి చేయాలని ఎన్నెన్నో లేగుతూ ఉంటాయి. వాటిని చూసి మనం అణచివేయబడకూడదు. ఆ పరిస్థితులన్నిటిని చూసి నువ్వు ముందుకు రావడం ప్రారంభించాలి. ఆమేన్. మీకు అర్థమవుతుందన్నమాట. గొప్ప గొప్ప వాళ్ళంతా ఏమండి? సరే, మన రాజ్యాంగం రాసింది ఎవరు? చాలామంది ఉన్నారు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఎవరిని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవునా కదా? ఏంటి తలవుతున్నారు చెప్పండి. ఎప్పుడు చూస్తున్నారు అక్కడ పెట్టున్నారుగా, మీకోసం మర్చిపోతారని పెట్టుండేది అక్కడ. మరి ఆయన పుట్టినప్పుడు ఎంతోమంది అణచివేయాలనుకున్నారు. కులం మాది కాదు, వీడు కులహీనుడు, వీడికి ఏది పనికిరాదు, వీడు అంటరానివాడు, వీడు ఎందుకు పనికిరానివాడు అని ఎంతోమంది అన్నారు. నిజమే, నేను ఎందుకు పనికిరానివాడు, నా కులం మంచిది కాదు, నేను కులహీనుడిని, నేను ఫలాని వ్యక్తిని అని అనుకోలేదే. ఏం చేయబడ్డాడు? ఎంతోమంది అణచివేయాలనుకున్నా, ఎంతోమంది పాతాళానికి త్రొక్కివేయాలనుకున్నా తన ఎదుగుదలని ఆపలేకపోయారు. ఆపివేశారా? నేను నిజమే, నా ఇంట్లో దీపం కూడా లేదు, మేము అలాంటి వాళ్ళకి మీరు చదువుకోవడానికి రూపాయి కూడా లేదు, ఇలాంటివన్నీ చెప్పుకొని ఉంటే ఏంటి ఈరోజు నా వ్యక్తి గురించి మనం చెప్పుకోగలుగుతామా? ఈ రోజున
ఆ వ్యక్తిని గురించి చెప్పుకుంటున్నాము అని అంటే కారణం ఏంటని? తన ఎదుగుదలని అణచివేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువుకున్న తర్వాత కూడా ఆయన ఏమండి లెసన్ చెప్పడానికి ఉపాధ్యాయుడిగా ఉండి అందరికీ పాఠాలు చెప్తున్నప్పుడు కూడా కొంతమంది వినకుండా వెళ్ళిపోయారు. ఎందుకని? వాడు మా కులంగా ఏమండి అతను తాగుతున్న నీళ్ళను కూడా తాగేవాళ్ళు కాదు. కారణం ఏంటి? ఇతను మావాడు కాదు. అణచివేసే వాళ్ళు ఎంతోమంది నీ ముందు ఉంటారు. అందుని బట్టి నేను ఎదగకూడదు, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటే సరిపోతుందా? నువ్వు ఎదుగుదల ఎప్పుడైతే ప్రారంభిస్తావో నేను అణచివేయాలనుకున్న వారందరినీ నీ కాళ్ళ దగ్గరికి యేసయ్య తీసుకొని వస్తాడు. ఆమేన్. మన కాళ్ళ దగ్గరకు వాళ్ళు తీసుకురావాలి అని అంటే మనం ఏం చేయబడాలా? ఎదిగే అనుభవంలోనికి రావాలి. మొదటి మాట మనం చూసాం. ఈ పువ్వులో ఉన్న మొదటి లక్షణం ఏంటి? ఎదిగే అనుభవము. రెండో మాట చూద్దాం. పరమగీతములు 7వ అధ్యాయము. అందరు బైబిల్ తెరవండి. పరమగీతములు 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూద్దాం. ద్రాక్షవల్లులు చిగురించడం లేదో, వాటి పువ్వులు వికసించడం లేదో చూద్దాము రండి. చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ పువ్వుకున్న రెండో లక్షణం ఏంటి, గుణగణం ఏంటి అని అంటే రాయబడిన మాట, పువ్వులు ఏం చేస్తున్నాయి? వికసించునో లేదో చూతుము రండి. పువ్వులు ఏం చేయబడాలి? రెండోదిగా వికసించాలి. ఏం చేయబడాలా? నిద్ర వస్తుందా? చల్లగా ఉంది కాబట్టి చెప్పండి. పువ్వులు ఏం చేయబడాలా? రెండో అనుభవం ఏంటో తెలుసా? వికసించాలి. వికసించడం అని అంటే తేజోమయంగా కనబడాలి. ఈ పువ్వు ఎలా కనబడాలా? తేజోమయంగా అని అంటే కలగా కనబడాలి. చెప్పండి ఎలా కనబడాలి? ఉసూరుమట్టు ఇన్ని బాధలా నాకేనా అని అంటూ ఉండకూడదు. ఈ పువ్వు ఏం చేయబడాలంట? వికసించే అనుభవంలోనికి రావాలి. షారోను పొలంలో ఉన్న పువ్వు ఏం చేస్తుంది అంటే వికసిస్తూ ఉంది. కనబడుతున్న వారందరికీ ఎలా కనబడుతుందో తెలుసా అండి? చూసే వారందరికీ తేజోమయంగా కలగా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉందంట. ఆ పువ్వు కనబడుతున్నావా? మనం వికసిస్తే ఏమండి తేజోమయంగా కనబడతాం. వికసిస్తే ఏమండి కలగా కనబడతాం. కలగా కనబడాలి, తేజోమయంగా కనబడాలంటే షారోను పొలమున దేవుని మందిలో ఈ పువ్వు ఉండాలి. ఈ పువ్వు ఉన్నప్పుడు దానికి కలిగే లక్షణం ఏంటో తెలుసండి? రెండోదిగా వికసించబడుతుంది. తేజోమయంగా కలగా కనబడుతుంది. కొంతమంది మొఖాలు చూస్తుంది, ఎందుకురా నాయన ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది. నవ్వండి. అంతే, నవ్వండి అన్నీ కూడా సరే. ఏడవండి కూడా రాదు. అంతే, ఇట్టే కూర్చొని ఉంటారు. అదేదో చెప్తారుగా, బెల్లం కొట్టిన రాయిలాగా అట్టే కాలుగా. ఇంకా చలనం ఉండాలా, అసలు బతుకున్నారా లేదని కూడా తెలుసుకుంటారు నాకు అప్పుడు. ఎందుకనంటే వాళ్ళు నవ్వరు, వికసించే అనుభవం ఉండదు, కలగా కనబడరు, తేజోమయంగా కనబడరు. ఊరికనే ఉసూరుమంటూ ఏమో ఐవరిపల్లిలో ఉన్న సమస్యలన్నీ ఇంకొకటే వచ్చినట్టు, అందరూ బాగా ఉన్నట్టు మాత్రం కనబడుతుంటుందా అంటే ఈ పువ్వుకున్న రెండో లక్షణం ఏంటో తెలుసండి? వికసిస్తుంది, తేజోమయంగా కనబడుతుంది. మరి మనం కనబడగలుగుతున్నామా? నిన్ను చూసిన వారు కొంచెం చూడాలండి, అట్లాగా ఆగి అంత తేజోమయంగా కనబడాలి. ఆ నిద్రలు ఏడుస్తారు, నాయనా తిన్నడా నాయనా వస్తాడు, జోలు కాల్చుకుంటే యా నాయనా రా. ఏమని? ఆడి ముఖం చూస్తే ఆ రోజంతా మంచి జరుగుతుంది, నా ముఖం తేజోమయంగా ఉంటుందయ్యా అని. అంతేనా? దేవుడి మందిలో ఉన్న నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎట్టుండాలక్క? మీకేం తెలుసు అసలు, నా కష్టాలు చెప్పుకుంటే తరగవు, అవి పోయేవి కావు. ఎందుకులే, నీవేదో చెప్తున్నావు, మేమేదో అంటున్నాం, కానీ మా పాటలేదు మేము పడతాం. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? కలగా ఉండాలి. ఆమేన్. ఉసూరుమంటూ. కష్టాలు ఎవరికి లేవు చెప్పండి? బాధలు ఎవరికి లేవు? ఇబ్బందులు ఎవరికి లేవు? మనోళ్ళు చెప్పేది అదేగా, కష్టాలు ఇబ్బందులు బాధలు మనిషికి కాకపోతే మానవుకి వస్తాయా?
మామూలుగా వచ్చిన అవి సంతోషంగానే కనబడుతుంటాయి వాన వచ్చినప్పుడు. చూసారా మీరు ఎప్పుడైనా? చెవిట్లు నవ్వే చూసారా? ఏంటమ్మా చూడలేదా? వర్షం వచ్చినప్పుడు ఆ చినుకులు వాటి మీద పడిన తర్వాత వాటిని చూడండి ఎంత కలగా కనబడుతుంటాయో. మరి వాటికి లేవా శోధనలు, వాటికి లేవా శ్రమలు? ఉన్నాయి కూడా అవి ఎలా కనబడుతున్నాయి? కలగా కనబడుతుంటాయి. ఒక ఆత్మీయుడికి ఎన్ని శోధనలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని అవమానాలు ఉన్నా తన హృదయంలో పెట్టుకొని పైకి ఎలా కనబడాలో తెలుసండి. చూసే ప్రజలకు ఎలా కనబడాలా? కలగా కనబడాలి, తేజోమయంగా కనబడాలి. చూసే ప్రజలకు ఎలా ఉండాలి? నువ్వు నిన్ను చూస్తే కాచేసి చూడాలనిపించాలి. అంతేగాని ఇంకా నేను పలకరిస్తున్నా కూడా నాతో పలకరు కొంతమంది. ఏమ్మా నాయనా లేసమ్మా అడుగున్నా అంతే, ఇంకా నవ్వు ఉండదు, దాంట్లో ఏముండదు, అసలు చలనమే ఉండదు. ఈ దినం నుంచి నీ వికసించేవాడిగా మార్చబడదుము గాక. ఎందుకు వికసించబడలేకపోతున్నాం? ఎందుకని కలగా కనబడలేకపోతున్నాం చెప్పండి? ఏం సుశీలం తల్లి, ఎందుకని కలగా కనబడలేకపోతున్నాం, ఎందుకు వికసించబడలేకపోతున్నాం అని బైబిల్లో మనం చూడగలిగితే ఏమండి, ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి, అయ్యా ఎందుకు అంత కోపంగా రగిలిపోతున్నావు, ఎందుకని ముఖం ముడుచుకొని ఉన్నావు అని దేవుడు మాట్లాడతారు. ఆ మాటలు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము, అందరూ తెరవండి. ఆదికాండం 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? చాలు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటను? దేవుడే స్వయంగా దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, ఎందుకయ్యా ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు, ఎందుకని అంత కోపంగా ఉన్నావు? కయ్యను ఎక్కడున్నాడు? దేవుడు ముందే నిలబడి ఉన్నాడు. కయ్యను ముందు ఎవరున్నారు చెప్పాలి మీరు? కయ్యను ముందు దేవుడు ఉన్నాడు, దేవుడు ముందు కయ్యను ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏమవ్వాలి? సంతోషంగా ఉండాలా లేదండి? ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చింది మనము. దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవరోధులున్నా అవన్నిటినీ మర్చిపోయి దేవుడిని చూసి సంతోషపడాలి. అయ్యగారు ఏం చేస్తున్నాడు? కోపం బుచ్చుకొని ఏం చేస్తున్నాడంట? ముఖం చిన్న బుచ్చుకొని ఉన్నాడు అనుకోండి. అంటే చిన్న బుచ్చుకోవడం అంటే అంట ఇదేగా. అని దేవుడి మందిరంలోకి వచ్చినావుగా, అక్కతో నువ్వు మాట్లాడకపోవచ్చు, మీ ఇంట్లో ఏదో గొడవ జరుగుండొచ్చు, కత్తిలు ఎత్తుకొని నరుకుండేటివి ఇంటికాడ జరుగుండొచ్చు, అవి నాకు సంబంధం లేదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలా? ఎట్లుండాలా? వందనాలక్క, వందనాలక్క, అక్క వందనా. అదేంటక్క అక్క వందనాలు చెప్తే కూడా వందనాలు మాకు వాళ్ళు పడవు. ఇప్పుడు గొడవలు జరిగాయి, ఆ మనిషి ఏంటి నాకు వందనాలు చెప్పేది? నేను వందనాలు చెప్పవు. నువ్వేగా చిన్నపుచ్చుకుంటుండేది. దేవుడి దగ్గరకు వచ్చిన మనం ఎలా ఉండాలంట చెప్పండి? మీ గొడవలు ఏమండి, మీకున్న సమస్యలన్నింటినీ బయట విడిచిపెట్టి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు వికసించేవాడిగానే కనబడాలి. ఎవరైనా మన దగ్గర గొడవకు వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా ఎట్టుంటుంది? ఇంకా ఆ నూనెలో కానీ వేస్తే ఏంటి అబ్బా, ఆవాలు కానీ వేస్తే ఎట్టుంటుంది? చిట్టపట అంటుంటే అట్టుంటావు. కొంతమంది ఆ ముఖాలు చిన్న బుచ్చుకొని ఎంత అయిపోతుంది, మళ్ళీ అది ఎంత అయిపోతుంది నాకు తెలియదు. దేవుడు కూడా అదే మాట్లాడారు కదా కయ్యతో. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? చిన్న బుచ్చుకొని ఉన్నాడంట, ముఖాన్ని ఏం చేసుకున్నాడంట? అయ్యను ఎందుకయ్యా ముఖం చిన్న బుచ్చుకొని ఉన్నావు? ఎంత దైపోతుంటుందంట కొంతమందికి, ఎంత దైపోతుందంట ముఖం. ఎట్ట అవుతుందో మరి? ఎందుకు చిన్న బుచ్చుకోడు? ఎందుకండి బాధలు? ఎందుకని కోపం? కయ్యను ఎందుకు తన ముఖాన్ని కలగా ఉంచుకోలేకపోయాడు తెలుసా? దేవుడి దగ్గర నిలబడి ఉన్నా, దేవుడితో తాను ఉన్నా సరే తన ముఖం చిన్నబుచ్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కోపము. ఈ రోజున అనేక మంది దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళు వికసించబడకుండా, తేజోమయంగా, కలగా కనబడకుండా పోవడానికి కారణం కోపం. ఈ కోపం ఎక్కడ ఉంటుందయ్యా అంటే చెప్పండి, ఎక్కడ ఉంటుంది? అబ్బా, నేనేదో దోగొచ్చేట్టు అనుకుంటే కూడా మీరు కరెక్ట్గా చెప్పారండి. మీకు ఉందంటే ఎక్కడ ఉంటుంది కోపం? ముక్కు మీదే ఉంటుంది. పలకరిస్తే పాపం ఏమండి, ముక్కు మీదే కొంతమంది కోపం.
ఆ ముక్కు మీద కోపాన్ని పెట్టి నీ ముఖాన్ని ఏం చేసుకుంటున్నావు? చిన్నబుచ్చుకుంటున్నావు. దేవుడు నిన్ను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా? నలుగురిలో నువ్వు కలగా కనబడాలి. కొంతమంది చూడండి, నల్లగా ఉన్నా సరే ఎట్లా ఉంటారు? చాలా కలగా కనబడుతుంటారు. కొంతమంది ఎంత కలర్ ఉన్నా సరే వాళ్ళు చూస్తే ఏదో అబ్బా ఎందుకు లేరా నాయన అనిపిస్తుంది. కారణం ఏంటి? ఇప్పుడు చూసిన మొహం వాళ్ళు ఏంటో పెద్ద ఓలేదో మనం పెట్టినట్టు, లేకపోతే మనమేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నట్టు. అమ్మను కూర్చో ఏందో మరి, ఎందుకు అంత చిన్నపుచ్చుకోవడం? ఎందుకని అంత కోపం? ఏమండి, ఒక మనిషి ఎదురుగా ఎదుటి నిలబడినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? కలగా కనబడాలి. ఆమె ఎలా కనబడాలా? తేజోమయంగా కనబడాలి. అక్క, లక్ష్మక్క, నీ పక్కన ఎవరున్నారు? నీ పక్కన ఎవరున్నారు అంటున్నా, వినబడట్లేదు. నీ పక్కన ఎవరున్నారక్క? అది అక్కడ ఒకసారి చూడు. చూసారా? గత 2 వారాల క్రితం మా అక్కకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఏమండి, చిన్న యాక్సిడెంట్ అయితే నా యేసయ్య మహాకృపను బట్టి నా యేసయ్య సజీవ లెక్కలో నిలబెట్టాడు. కొడతాను చప్పటి గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న గాయాలతో పెద్ద ప్రమాదం ఏం కలగనివ్వకుండా, పెద్ద ఆపదేమీ రానివ్వక, ఏమండి లక్షల రూపాయలు దారబోసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతే పెద్ద ప్రమాదం కానివ్వకుండా ఆ బిడ్డను ప్రభు కాపాడితే ఇప్పుడు మందిరానికి వచ్చినాని ఏమో కాకుండా నాకు 2 వారాల క్రితం మీకు తెలియదు ఆ యాక్సిడెంట్ అన్నట్టుందా? ఎవరైనా చూస్తే యాక్సిడెంట్ అయింది అనుకుంటారు. ఆ యొక్క చూడండి ఎట్లా తేజమయంగా కనబడట్లే, కలగా కనబడట్లే. వచ్చిన బాధను చూసి, వచ్చిన శ్రమను చూసి, వచ్చిన కష్టమును బట్టి కృంగిపోకూడదు. ఏం చేయకూడాలా? ఇతరులకు కనబడినప్పుడు కలగా ఉండాలి. కొంతమందికి ఎన్ని ఉన్నా సరే అదేవి లేనట్టుగా తేజోమయంగా కనబడతారు. ఎందుకు తేజోమయంగా కనబడాలంటే ఏం చేయాలి? అయ్యా మేము తేజోమయంగా కనబడాలి, వికసించే అనుభవంలోనికి మేము రావాలి అని అంటే నిర్గమాకాండం 34వ అధ్యాయము 29 చూడండి. మోషే మనకు కనబడతారు అక్కడ. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. తర్వాత అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక అతన్ని సమీపింప వెరచెవి. ఇక్కడ మోషే మనకు కనబడుతున్నారు. మోషే అంత ప్రకాశవంతంగా కనబడడానికి కారణం ఏంటి? మోషే ప్రకాశవంతంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు? మోషే సీనాయి పర్వతం మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు. సీనాయి పర్వతం మీద మోషే ఏం చేస్తూ ఉన్నాడు అంటే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉపవాసంతో కొనసాగించబడుతూ ఉన్న మోషే ఇప్పుడు దిగి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? 40 రోజులు ఉపవాసం అంటే మాటలా, శుక్రవారం 1 రోజు ఉపవాసం అంటే మాటలా. నేను ఉండలేదు తల్లి, నాకు కొంచెం ముందే సొగరా, నేనే ఆడుండేది. మోషే ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు రాత్రి పగలు ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద. ఏమంటే ఉపవసించి ప్రార్థన చేసి వచ్చిన మోషే ఏమయ్యాడు? చూసిన ప్రజలందరికీ, తన అన్నకి, ఇశ్రాయేల్ అందరికీ ఎలా కనబడుతున్నాడు? ప్రకాశవంతంగా కనబడుతున్నాడా? జొల్లుగా ఎత్తుకొని మొహం కడకుండా కనబడ్డా? చెప్పాలి మీరు. ప్రకాశవంతంగా కనబడుతున్నాడు, తేజోమయంగా కనబడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అంత కలగా కనబడుతున్నాడు. మోషే సీనాయి పర్వతం మీద నీకెవరో లక్సోపు తెచ్చిచ్చున్నాడయ్యా. సీనాయి పర్వతం మీద మాకు తీయకుండా ఎవడో దొంగచాటుగా నీకు మైసూర్ శాండ్ సోపు తెచ్చిచ్చుంటాడు, అందుకని నువ్వు స్నానం చేసుకుని ప్రకాశవంతంగా కనబడుతున్నావు అయ్యా. ఏమండి, అవునా? మైసూర్ శాండ్లు కాదు. మైసూర్ శాండ్లు ఎంత? మైసూర్ శాండ్ సోపు గోల్డ్ ఎంత? 80 రూపాయలు. 80 రూపాయలు సోపు వేసి నువ్వు మొహం రుద్దిని వస్తామా కలగా? చెప్పండి. పోస్తాంగా
పుయ్యి. ఎందుకని? ఆఫీసుకు పోతున్నానయ్యా, నలుగురిలో కలగా కనబడబడలేదు, నలుగురిలో ఎలా ఉండాలా? కలగా కనబడాలా. ఊరికి వెళ్తున్నాం, ఊరికి వెళ్ళేటప్పుడు పుసి, బయటికి వెళ్ళేటప్పుడు పుయ్యి. ఎందుకని? ప్రకాశంగా కనబడాలి, కలగా కనబడాలి. మరి మోషే ఎక్కడికి వెళ్ళారంటారు? మోషే సీనాయి పర్వతం మీద ఉపవాసించి ప్రార్థన చేస్తాడు. ఒక్క పూట ఉపవాసం ఉంటే మనం ఎంత అయిపోతామండి? నెరసిల్లిపోతాం, ఉసూరుమంటుంటాం. మరి మోషే 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉండడం ద్వారా ఎలా కనబడుతున్నాడంట? ప్రకాశవంతంగా కనబడుతున్నాడంట. రెండో కారణం ఏంటో తెలుసా? మోషే కలగా ప్రకాశవంతంగా కనబడడానికి తన చేతిలో శాసనాలు ఉన్నాయి. ఏమున్నాయి? దేవుడిచ్చిన 2 రాతి పలకలు, ఏమండి, ధర్మశాస్త్రం, ఆజ్ఞలు అతని చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఎవరైతే ప్రతిదినం ఉదయం సాయంత్రం ఏమండి సమయం దొరికినప్పుడల్లా ఈ వాక్యాన్ని చదవగలుగుతారో, ఈ వాక్యాన్ని ధ్యానించగలుగుతారో, ఎవరినైతే ఈ వాక్యం ఉంటుందో, ఎవరైతే వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానికి అనుగుణంగా బ్రతుకుతారో మరి ఏం చేయబడతారు? ప్రకాశవంతంగా కనబడతారు. నువ్వు ప్రకాశవంతంగా కనబడాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం నీ చేతిలో ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనం ఏం చేయబడాలా? వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. మోషే చేతిలో ఏముందో తెలుసండి? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే నువ్వు ప్రకాశవంతంగా కనబడేటట్లుగా దేవుడు మారుస్తాడు. ఆ తర్వాత మనం చూడగలుగుతాం మోషే ప్రకాశవంతంగా కనబడడానికి కారణం ఏంటయ్యా అంటే దేవునితో మాట్లాడుచూ ఉండేను అంటాడు. ఏం చేస్తున్నారంట? చెప్పాలి. ఏం చేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎన్ని రోజులైంది కొండ మీద పోయేసి వచ్చి మావి ఎట్టుందో, నా కొడుకు ఎట్టున్నారో, నా బిడ్డలు ఎట్టున్నారో అని అనలేదండి. మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? దేవునితో మాట్లాడుచూ ఉండేను. ఆమె దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు కనుక ఏం చేయబడ్డాడు? ప్రకాశవంతంగా కనబడుతున్నాడు. ఆ కళ రావడానికి కారణం ఏంటో తెలుసండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈయన దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రంతా మాట్లాడి ఎవరితో మనకేం తెలుసు? ఫోన్లో ఎవరితో మాట్లాడతారు కనుక రాత్రంతా ఫోన్లో మాట్లాడి ఉదయం 10 గంటలకు లేస్తే ఎట్టుంటుందల్లా ఆ కళ్ళు ఎర్రగా అయిపోయింది. ఏమండి 10 రోజులు నిద్రపోకపోతే ఎట్ట అయిపోతుంది? ఎర్రగా పెట్టేసుకొని రాజు నిద్రపోలేదా? రాత్రి అంతా నిద్రపోవట్లేదు, మా ఈగలు కొడతారేమన్నా. ఈగలు కాదు, ఎవరో కొట్టారు వీడిని. ఏ దోమ కొట్టింది. ఆ దోమ కొట్టడం ద్వారా వీడికి నిద్ర పట్టట్లే రాత్రి అంతా. నిద్ర వస్తుందనుకున్నా కూడా అవతల మనిషిని నిద్రపోలేడు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి. సరే, వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా ప్రకాశవంతంగా కనబడుతున్నాం? ఏ రోజైనా మీ అమ్మ నాతో మాట్లాడుంటావా? ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. సరే అయితే ఉంటా, నాకు పనులు ఉంటాయి, నేను మళ్ళీ చేస్తాను. అదే ఎవరైనా ఆ దోమ కొట్టిన మనిషి ఎవరైనా ఉంటలా? ఆ దోమ కొట్టిన మనుషులు ఎవరైనా ఫోన్ చేస్తే ఎంతసేపు మాట్లాడతామో? ఈ సందులో తిరుగుతాం, ఆ సందులో తిరుగుతాం, పట్టలేక. మరి యేసయ్యతో మాట్లాడాలా లేదా అండి? మోషే ఏం చేశాడు? దేవుడితో మాట్లాడుచూ ఉండేది కనుక ఏమయ్యాడు? ప్రకాశమయంగా మార్చబడ్డాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మోషే ప్రకాశవంతంగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? ఉపవసించి ప్రార్థన చేశాడు, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని కూడా చూడండి. ప్రకాశవంతంగా కలగా మనం కనబడాలి అని అంటే దానియేలు 1వ అధ్యాయము 15వ వాక్యం త్వరగా. అందరికంటే సౌందర్యముగాను కలగాను కనబడిను. సౌందర్యంగా కలగా కనబడడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమంటే దానియేలు యొక్క స్నేహితులు. దానియేలు ప్రకాశవంతంగా కనబడడానికి కారణం ఏంటయ్యా అంటే వారు ప్రతిష్ఠించుకున్నారు. రాజు భోజనం మాకు అక్కర్లేదు, అది మేము తినము అని దానిని ప్రతిష్ఠించుకున్నారు కనుక అందరికంటే ఎవరు ప్రకాశవంతంగా కనబడుతున్నారు? ఇప్పుడు
ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో దానియేలు వారి యొక్క స్నేహితులు ఎలా కనబడుతున్నారు? ఇప్పుడు సౌందర్యంగా గాను కలగాను కనబడుతూ ఉన్నారు. మరి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠించుకోగలుగుతున్నావా? ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించుకోగలుగుతామో వికసించే అనుభవంలోనికి మనం రాగలుగుతాం. వికసించాలి, ప్రకాశవంతంగా కలగా మనం కనబడాలంటే ప్రతిష్ఠించుకోవాలి దేవుడి కొరకు. నువ్వు ఏది ప్రతిష్ఠించుకుంటున్నావో మరలా దాని దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళారా దానియేలు వారి స్నేహితులు? ఏదైతే దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్నారో, దేవుడి కొరకు ఏదైతే విడిచిపెట్టారో, ఇది మాకు అక్కర్లేదు, ఇది మాకు అవసరం లేదు అని దేవుని సన్నిధిలో వారు నిలబడి ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని త్యాగం చేశారు. దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? కలగా ఉంచాడు, సౌందర్యంగా ఉంచాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం కలగా ఉంచేది ఏది? సంతురా మీ సౌందర్య రహస్యం ఏంటి చెప్పండి, నాతో పాటు చెప్పండి. నా సౌందర్య రహస్యం, నాతో పాటు చెప్పండి. నా సౌందర్య రహస్యం దేవుళ్ళో ప్రతిష్ఠించుట. మీరు ఎందుకు నవ్వారు చెప్పనా? నా సౌందర్య రహస్యం సంతూర్ అంటాడేమో అనుకున్నారు కదా. నాకు తెలుసు మీరు మారరు, నాకు తెలుసు కదా. వాక్యంలో ఉండాలా లేదు మీరు? ఏమక్క అక్క ఏం చేయబడాలి? ప్రతిష్ఠించబడాలి. నువ్వు దేవుడి కొరకు ప్రతిష్ఠించబడితే ఎలా ఉండవు తెలుసా? ప్రకాశవంతంగాను కలగాను చూసే వాళ్ళందరికీ తేజోమయంగా కనబడుతుంది. మనం ఊరికే ఈ ముఖానికి ఎంతసేపు పవనలు కొట్టి ఎంతసేపు పూసినా మళ్ళీ ఈరోజు ఉదయం స్నానం చేసి 1 గంట తర్వాత మళ్ళీ స్నానం చేస్తే ఏమొస్తుంది? ఎంత రుద్దినా మట్టే వస్తుంది. ఇప్పుడేగా స్నానం చేసింది, మళ్ళీ పోయి స్నానం చేసినా మట్టే వస్తుంది. ఎందుకంటే దేవుడు మట్టితోనే కదా మనం చేసింది. ఈ మట్టిని ఏమండి మహిమతో నింపడానికే మన దేవుడు ఉండేది. ఆమె ఈ మట్టి మనిషిని మహిమతో నింపడానికి ఏమండి ప్రకాశవంతంగా కలగ చేయడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి మనం ఎలా కనబడాలి? ప్రకాశవంతంగా కలగా కనబడాలి. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. పరమగీతములు 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. పరమగీతములు 2వ అధ్యాయము 13వ వాక్యం. షారోను పొలంలో ఉన్న ఈ పుష్పము ఏం చేస్తున్నాయి అంటే దానికున్న గుణగణాలు మొదటిగా ఎదుగుచూ ఉంది, వికసిస్తూ ఉంది. మూడవదిగా మనం చూడగలుగుతాం ద్రాక్ష చెట్లు పూత పట్టి ఏం చేస్తున్నాయి? చెప్పాలి ఏం చేస్తున్నాయి? ఈ పువ్వులు సువాసన ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పువ్వులు ఏం చేస్తున్నాయంట? పూత పట్టేది ఏంటి? పువ్వులే కదా, పూత పట్టేది పువ్వులు. ఈ పువ్వులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పూత పట్టిన పువ్వులు సువాసన ఇస్తూ ఉన్నాయి. అయ్యా షారోను పొలంలో ఉన్న పువ్వు ఏం చేయాలయ్యా అని అంటే మూడోదిగా సువాసన ఇచ్చేదిగా ఉండాలి. ఏమై ఉండాలా? సువాసన ఇచ్చేదిగా ఉండాలి, సువాసమయంగా కనపడాలి. అన్ని పువ్వులు సువాసన వస్తాయా? ముందుగా వచ్చేది ఏది? పక్క పువ్వు చెప్పండి. ఎక్కువ దూరం రావాలి, గమ్మత్తుగా రావాలి, ఎక్కువసేపు ఉండాలి. మల్లెపువ్వు. మల్లెపువ్వు ఏం చేస్తుంది? ఇంట్లో పెట్టుకొని నిండే చచ్చి దాకా వస్తుంది వాసన. అదేదో నా కోసమే ఉంటుంది. ఆ మల్లెపువ్వు వాసన వస్తే నేనేమి పెట్టుకోవద్దు అనట్లేదు మిమ్మల్ని, అది మీ ఇష్టం, అది మీ ఆలోచన. పెట్టుకుంటే పెట్టుకోండి, తీసేస్తే తీసేయండి, ఎన్నైనా చేసుకోండి, నాకు అవసరం లేదు. కాకపోతే ఆ మల్లెపువ్వు వాసన వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే నాకు తలక నొప్పి చేస్తుంది. మీరు ఒకవేళ అక్కడ వస్తున్నా కూడా నాకు ఇక్కడికి వచ్చేస్తుంది ఆ వాసన. ఎందుకంటే ఈ మధ్య నాకు కొంచెం ఎక్కడ వాసన ఉంటే నాకే బయటకు వస్తుంది. అందుకని వింటున్నారా? ఎక్కువగా వాసన వచ్చేది మల్లెపువ్వు మంచిది. ఏమండి మరి మన జీవితంలో మనం సువాసన ఇచ్చేవారిగా ఉండగలుగుతున్నామా? సువాసన అనేసరికి ఏంటి అంటే సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. సువాసన దేనికి సాదృశ్యం? సాక్ష్య జీవితానికి సాదృశ్యం. నువ్వు ఎక్కడ నిలబడినా నువ్వు సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. నిన్ను చూసిన వారి మధ్యలో నీ వాసన పరిమళించాలి కానీ కొంపు పట్టకూడదు. నువ్వు ఎక్కడ నిలబడినా ఏమండి ఎవరి మధ్యలో నిలబడినా నీ సాక్ష్యం పరిమళించాలి, నీ సువాసన వెదజల్లాలి. మరి మన సువాసన వెదజల్లగలుగుతుందా? మరి పరిమళ సువాసన వెదజల్లేదిగా ఉంటుందా? ఏమంటే నలుగురికి సువాసన ఇచ్చేటట్లుగా మన సాక్షి జీవితం ఉండగలుగుతుందా? ఈ షారోను పొలంలో ఉన్న పుష్పం ఏమవుతుంది అంటే సువాసన ఇస్తూ ఉంది. ఏం చేస్తుంది? చెప్పాలి గట్టిగా. ఏం చేస్తుంది?
సువాసన ఇస్తూ ఉంది, సాక్షి జీవితాన్ని కలిగి ఉంది. ఆ సాక్షి జీవితం మనం కలిగి ఉండాలి అని అంటే ఈ సాక్షి జీవితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఏం చేశాడు? మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు, బలియాగంగా మార్చబడ్డాడు. ఎందుకు ప్రభువా మా కొరకు బలియాగంగా మార్చబడ్డావు? ఎందుకని మా కొరకు అర్పించుకున్నావు? ఎందుకని మా కొరకు చనిపోయావు ప్రభువా అని యేసయ్యను అడగగలిగితే యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసండి? ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఏం చేయాలంట? పరిమళ సువాసనగా ఉండాలి. ఏం చేయడానికి? పరిమళ సువాసనగా చేయడానికి, పరిమళ సువాసనగా మనం ఉండడానికి. నలుగురిలో, సమాజంలో, కుటుంబంలో, గ్రామంలో ఎక్కడ నువ్వు అడుగుపెట్టినా నువ్వు సువాసన కలిగిన వ్యక్తిగా, సాక్షి జీవితం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు తనను తాను అర్పించుకున్నాడు. తనను తాను అర్పించుకోవడానికి కారణం ఏంటి అంటే మనం అందరూ ఎలా ఉండాలంట? పరిమళ సువాసనగా ఉండడానికి అండి, పరిమళ సువాసనగా ఉండడానికి. అప్పుడప్పుడు మనం సెట్టు కొట్టుకుంటుంటాం, స్ప్రే వాడుతుంటాం కదా. మరి ఆ స్ప్రే వాడడానికి ఏమండి ఎన్నో పువ్వులు చనిపోతాయి తప్ప అదొక స్ప్రేగా వస్తుందా? రాదు. అంత సువాసన నీకు రావడానికి కారణం ఏంటో తెలుసండి? ఎన్నో పువ్వులు చనిపోవాలి. మరి మన దేవుడు మన కొరకు ఎందుకు మరణించాడో తెలుసండి? మనము పరిమళ సువాసనగా ఉండడానికి. ఆమె ఏం చేయడానికి? మనం పరిమళ సువాసనగా సాక్షి జీవితం కలిగి. ఎక్కడ సాక్షి జీవితం ఉండాలి? ఎక్కడ ఉండాలి అక్కడ సాక్షి జీవితం? ఇంటిలో సాక్షి జీవితం ఉండాలి, మందిరంలో సాక్షి జీవితం ఉండాలి, సమాజంలో సాక్షి జీవితం ఉండాలి, నువ్వు చేసే ఉద్యోగంలో సాక్షి జీవితంగా ఉండాలి అండి. ఆ సాక్షి జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఒక పరిమళ సువాసనగా వెదజల్లగలుగుతావు, ఒక మంచి సువాసన కలిగి ఉండతాం. అలా ఉండాలి అని అంటే మనం ఏం చేయబడాలి తెలుసండి? దేవుని సన్నిధిలో ఓ మంచి సాక్ష్యం కలిగిన సువాసనగా మనం మారుదుము కాక. మంచి సాక్షి జీవితమే ప్రారంభంలో యేసయ్యను నమ్ముకుని బాప్తిస్మం పొందుకొని రక్షించబడి ఆయన రక్తం చేత కడగబడి సంఘ సహవాసంలో చేర్చబడి దేవుళ్ళు నడిపించబడుతున్న ప్రారంభంలో మాత్రం మంచి సాక్షి జీవితం. ఇది రాను రాను ఏమైపోయింది అంటే సాక్షి జీవితాన్ని పోగొట్టుకున్నాం అండి. సాక్షి జీవితం పోయింది, సువాసన లేదు. ఎందుకయ్యా సువాసన లేదు? ఎందుకు సమాజంలో సాక్ష్యం లేదు, కుటుంబంలో సాక్ష్యం లేదు, నలుగురు మందిలో సాక్ష్యం లేదు, సంఘంలో సాక్ష్యం లేదు? ఎందుకు పరిమళ సువాసనగా ఉండట్లేదు అంటే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఎందుకు మనం సాక్షి జీవితం లేకుండా ఉన్నాము, ఎందుకని సువాసన ఎదజల్లట్లేదు అని అంటే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది ఏం చేస్తుంది? చెడ్డ వాసన కొడుతుంది. ఏం చేస్తుంది? మంచి వాసన, చెడ్డ వాసన? చెడ్డ వాసన కొడుతుంది. చెడ్డ వాసన కొట్టడానికి కారణం ఏంటయ్యా అంటే చచ్చిన ఈగలు ఏం చేయబడ్డాయి? ఎక్కడున్నాయి చచ్చిన ఈగలు? తైలంలో ఉన్నాయి ఏమండి. తైలంలో చచ్చిన ఈగలు ఉంటే ఏమవుతుంది? అది మంచి వాసన వస్తుందా? ఇది వరకు మంచి సువాసన ఇచ్చేదే ఏమండి. ఆ బుక్కావాడు ఏం చేశాడు? దాన్ని తయారు చేశాడు, మంచి సువాసనతోనే తయారు చేశాడు. మంచి సువాసనతో తయారు చేసి మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలని దాన్ని తయారు చేసి అక్కడ పెడితే ఇప్పుడు ఏమయ్యాయి? దాంట్లో ఈగలు పడి చచ్చిన తర్వాత ఏమయ్యో తెలుసండి? బొబ్బు కొడుతూ ఉందంట ఆ వాసన. మరే నేను మంచిగా ఫస్ట్లో చేసినప్పుడు, ప్రారంభంలో చేసినప్పుడు ఎలా ఉంది ఈ స్ప్రే? చెప్పాలి. ఈ తైలి ఎలా ఉంది? చాలా సువాసన ఇస్తూ ఉంది, చాలా మంచిగా కనబడుతుంది, సాక్షి జీవితం కలుగుతుంది. మరి ఇప్పుడు ఎందుకని అని అంటే దాంట్లో ఏమైంది? చచ్చిన ఈగలు, చచ్చిన అనుభవం మనలో కలిగి ఉంది. ఏదో చచ్చిన పాపం మనలో ఉంది ఏమండి. చచ్చిన ఆలోచనలు మనలో కలుగుతున్నాయి. చచ్చినవన్నీ మనలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాన్ని పురుగొలుపుకుంటూ ఉన్నాం, ఆవాసన రేపుతూ ఉన్నాం. పాపంలో మనం చనిపోయామా? అపవిత్రతలో చనిపోయినామా? లోకంలో చనిపోయామా? ఇప్పుడు అవన్నీ మనలో వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఏమవుతున్నట్లు బయటికి? మంచి వాసన వస్తుందా, చెడ్డ వాసన వస్తుందా? నవ్వండి ఒకసారి నవ్వండి. అదే నాకు చెప్పింది, మీరు నవ్వరు నాకు తెలుసు. ఉన్నారా? దేవుడు స్తోత్రం. ప్రభువా
చెప్పండి, ఏమై ఉండాలి? మనం సువాసన కలిగి ఉండాలి, సాక్షి జీవితం కలిగి ఉండాలి. ఈ సాక్షి జీవితం మనలో లేనంత కాలము పరిమళ సువాసనగా మారలేమండి. దేవుడు మన కొరకు బలియాగంగా మార్చబడి మన కొరకు మరణించింది ఎందుకో తెలుసా? మనం అందరము కూడా సాక్షి కలిగి మంచి సువాసన కలిగి నడిపించబడాలని. మరి సాక్షి జీవితం కలిగి నడిపించబడదాం. సాక్షి జీవితం పరిమళ వాసన కలిగి నడిపించబడదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చూడగలిగితే ఇక్కడ మనకు కనబడుతున్నారు కొంతమంది. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే చూడండి, దేవుడి కొరకు ఎలా బ్రతుకుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఎవరెవరికి వారు సువాసనగా కనబడుతున్నారు, సాక్షి జీవితం కనబడుతున్నారు మనం అక్కడ చూడగలుగుతాం. చూడండి, రక్షించబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తుకు ఏమై ఉన్నాము? సువాసనై ఉన్నాము. ఎవరికి సాక్షి జీవితం కనబడాలి, ఎవరికి సువాసనగా మనం కనబడాలి అని అంటే రక్షించబడిన వారికి, నశించిపోతున్న వారికి. చెప్పండి, ఎవరెవరికి? రక్షించబడిన వారికి, నశించిపోతున్న వారికి. రక్షించబడిన వారికి నువ్వేం చేయబడాలా? సాక్షి జీవితంగా కనబడాలి. రక్షించబడిన వారికి సాక్షి జీవితంగా కనబడాలి. మరి కనబడుతున్నామా? కనబడలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించండి. మన వంట ఒక ఆయన అంటున్నాడు, అయ్యా పాస్టర్ గారు, మేము అబద్ధాలు ఆడతాం. మేము అబద్ధాలను ఎవరు చెప్తున్నారంటే ఒక అన్యజనుడు పాస్టర్ గారితో చెప్తున్నారు, పాస్టర్ గారు మేమైతే అబద్ధాలు ఆడతాం, మీ వాళ్ళైతే అబద్ధాలే పాడతాం. మీకు అర్థమైందన్నమాట. మరొకసారి వినండి, మేమైతే అబద్ధాలు ఆడతాం, మీరైతే ఏం చేస్తారో తెలుసా? అబద్ధాలనే పాడతాం. నా ప్రాణం అంటే చచ్చిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధాలు ఆడతారంట, మనం ఏం చేస్తాం? అబద్ధాలనే పాడతాం. అంతేనా కదా? ఏమని పాడతాం చెప్పండి? పాడతామా ఆడతామా? పాడుతున్నాం దేవుడి మందిరానికి వచ్చి. ఏమని చెప్పండి? నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. తర్వాత చరణం పాడండి. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా. ఎక్కడ చాలయ్యా? ఇది అబద్ధం పాడటమే కదయ్యా. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆస్తులు అంతా పోయినా, అన్నీ పోయినా నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆడుతున్నామా పాడుతున్నామా? అది అబద్ధాలే పాడుతున్నాం మనం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ మాట కావాలని ఎక్కడ చెప్తున్నాం? ఇక్కడేం పాడుతున్నాం? అబద్ధాలు పాడుతున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత యాడ దేవుడు, ఎక్కడ దేవుడు? నశించుచున్న వారికి, రక్షించబడిన వారికి నువ్వేం చేయబడాలా? చెప్పండి, ఎలా కనబడాలి? సువాసనగా కనబడాలి, సాక్షులుగా కనబడాలి. వాళ్ళు అలా కనబడ్డారంట. మరి అలా మనం కనబడుతున్నాం? అలా కనబడే వారిగా మనం మార్చబడగలుగుతున్నామా? ఇదైనా నాకు తీర్మానం చేసుకో. మందుల్లోని కదా మన సాక్షి జీవితం. ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షి జీవితం పరిమళతోనే నింపబడాలి. ఆమె పరిమళతోనే నింపబడాలి. మనం చనిపోయేంత వరకు అండి మన సాక్షి జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన సాక్షి జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఏ సాక్షి జీవితం మనం కలిగి ఉన్నామో అది క్రీస్తు యేసు ప్రభులు వారు వచ్చేంత వరకు ఈ సాక్షి జీవితాన్ని ఏం చేసుకోవాలా? చెప్పండి, ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. ఈ సువాసన పోగొట్టుకోకూడదు. ఈ సువాసన పాడు చేసుకోకూడదు. తల్లిదండ్రులు ఏం చెప్పుంటారు మీకు పెళ్లి కాకముందు? అమ్మా అంటే నీకు అన్నం పెడతాను నాయన, చదువుగా, ఇల్లు,
చదువు, ఇల్లు. ఇల్లే ఉండాలమ్మా నీకు. నా బంగారు పంట కాదే అమ్మా. ఆకొచ్చి నువ్వు మీద పడ్డా, నువ్వు వచ్చి ఆకు మీద పడ్డా, వాటికే నష్టం నాయనా. కొంచెం మాకు మర్యాద ఉంచునైనా, సాక్షి జీవితం కాపాడుకోనైనా చెప్తారా లేదా? ఎక్కడైనా కప్పటడిగేసి సాక్షి జీవితాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు ఎట్లుంటుంది? ఇంకా చెప్పాలా? ఇంకా చెప్పాలా? మన వాళ్ళ పరిస్థితి ఎంతంటే ఎంత అయిపోతుంది. అది ఊరిలో అయిపోదా? ఇప్పుడు తల్లిదండ్రులు తలెత్తుకోగలుగుతారా? అట్లాగే దేవుడి సన్నిధిలో నడిపించబడుతున్న మనకు కూడా సాక్షి జీవితం లేకపోతే ఏమండి, మనల్ని వివాహం రాబోతూ ఉన్న మన పరమ పవిత్రుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనం వివాహం చేసుకోవాలి. ఆ వధువు వివాహానికి మనం వధువుగా మార్చబడాలి అని అంటే మన సాక్షి జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మన సాక్షి జీవితాన్ని పోగొట్టుకోకూడదు. ఏమంటే గొబ్బు కొట్టుకునేటట్లుగా చేసుకోకూడదు. ఒక చిన్న మాట మాట్లాడండి, ఒక చిన్న మాట మాట్లాడితే ఏమండి, ఒక చిన్న బూతు మాటలు మాట్లాడితే ఉండగలుగుతామా? అది పాస్టర్ గారి దగ్గర కానీ మాట్లాడితే ఇంకుంటామా? ఏమక్క ఏమో మా పాస్టర్ గారా ఏదైనా సరే మైక్లో చెప్పేస్తారు స్వామి. ఎక్కడైనా ఇంటికాడ ఉంటే మాట్లాడుకోవచ్చు కానీ ఏడ మాత్రం మాట్లాడుకోకూడదు. ఏమండి, మనుషులను చూసి కాదండి మన సాక్షి జీవితాన్ని కాపాడుకోవాల్సింది, దేవుని చూసి మన సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. చెప్పండి. షారోను వనంలో ఏముంది? ఒక పువ్వు కనపడుతుంది. ఎక్కడుంది ఈ పువ్వు? షారోను వనంలో ఉంది. దీనికి ఉన్న లక్షణాలు ఏంటి? ఒకటి, ఎదుగుతూ ఉంది. రెండవది, వికసిస్తూ ఉంది. మూడవదిగా, సువాసన కలిగి ఉంది, సాక్షి జీవితం కలిగి ఉంది. మరి ఇలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి షారోను అనబడుతున్న ఇమానుయేలు ప్రార్థనా మందిరంలో ఒక పువ్వు వలె దేవుడి కొరకు నిలిచి ఉందుముగాక. ఈ మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి.